ఉగాది పచ్చడి అనేది తెలుగు మరియు కన్నడ నూతన సంవత్సరం కోసం తయారుచేసే ఒక ప్రత్యేక పండుగ పచ్చడి. ఇది జీవితంలోని 6 రుచులను సూచిస్తుంది: తీపి, పుల్లని, ఉప్పు, కారంగా, చేదుగా మరియు ఉప్పగా, విభిన్న భావోద్వేగాలను సూచిస్తుంది. మీరు ఇంట్లో సాంప్రదాయ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: పచ్చి మామిడికాయ, చింతపండు గుజ్జు, బెల్లం, ఉప్పు, వేప పువ్వులు, నల్ల మిరియాల పొడి లేదా పచ్చిమిరపకాయలు, కొంచెం ఓటై. తయారుచేసే విధానం: ముందుగా చింతపండు రసంలో బెల్లం వేసి పూర్తిగా కరిగిపోయే వరకు కలపండి. తరువాత సన్నగా తరిగిన పచ్చిమామిడి ముక్కలను కలపండి. ఉప్పు మరియు పిండి చేసిన నల్ల మిరియాలు లేదా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను జోడించండి. వేప పువ్వులను కలపండి, ఇవి తేలికపాటి చేదును జోడిస్తాయి. ఒకసారి మిశ్రమం అంతటిని పూర్తిగా కలుపుకోండి, అంతే, ఉగాది పచ్చడి రెడీ. ఉగాది పచ్చడిని తాజాగా ఆస్వాదించడం ఉత్తమం, మరియు పండుగ వేడుకలో ఇది ఒక ముఖ్యమైన భాగం. ప్రతి పదార్థం జీవితంలోని విభిన్న భావోద్వేగాలను సూచిస్తుంది. తీపి, బెల్లం, ఆనందం. పులుపు, చింతపండు, ఓ సవాళ్లు. ఉప్పు, జీవితంపై ఆసక్తి. చేదు, వేప పువ్వులు, విచారం. కారం కోపాన్ని అండ్ వగరు ఆశ్చర్యాన్ని తెలియజేస్తాయి. హ్యాపీ ఉగాది టు ఆల్.